హలో స్టూడెంట్స్, ఇవాళ మనం అమరావతి క్వాంటమ్ వాలీ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. సో ఈ ప్రాజెక్ట్ అన్నటువంటి దేనికి సంబంధించింది, దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి, ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లో నిలిచింది, అసలు క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి, దీని యొక్క బేసిక్స్ ఏంటి, క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి మన భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్, దీని యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అన్నటువంటిది ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గమనించాలి, క్వాంటమ్ అంటే ఏంటి. జనరల్గా ఒక క్వాంటిటీకి సంబంధించి స్మాలెస్ట్ పార్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్వాంటమ్ అనేసి పిలుస్తుంటాం, ఎస్పెషల్లీ ఎనర్జీకి సంబంధించి. సో అది క్వాంటమ్ అంటే. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి మరింతగా ప్రపంచంలో ముందుకెళ్ళాలి, అంటే ఏపీ యొక్క స్థానాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో అమరావతి క్వాంటమ్ వాలీ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని చేపట్టింది. మరి ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే చూడండి, ఇప్పుడు ఈ యొక్క క్వాంటమ్ వాలీ ఇనిషియేటివ్లో భాగంగా క్వాంటమ్ టెస్ట్ అండ్ రెఫరెన్స్ ఫెసిలిటీస్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్. అందులో ఇవాళ వరల్డ్ క్వాంటమ్ డే కూడా. సేమ్ ఇదే రోజున ఈ యొక్క క్వాంటమ్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీస్ని లాంచ్ చేయటం జరిగింది. సో ఈ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఏంటి అంటే, ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే ఫస్ట్ టైం ఇలాగా ఈ ఓపెన్ క్వాంటమ్ బెడ్ టెక్నాలజీ ఫెసిలిటీని తీసుకొచ్చినటువంటిది ఏపీనే. సో ప్రపంచంలో కూడా క్వాంటమ్ టెక్నాలజీని మరింత వేగవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ని క్వాంటమ్ టెక్నాలజీ క్యాపిటల్గా బిల్డ్ చేయాలన్నటువంటిది ఏపీ యొక్క లక్ష్యం. సో దానికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే చూడండి, ఈ ప్రాజెక్ట్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి అంటే, ఇందులో భాగంగా ఏవైతే క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నటువంటి తయారు చేస్తారు, దాని యొక్క టెస్ట్ ఎకోసిస్టమ్ అన్నటువంటిది క్రియేట్ చేయాలన్నటువంటిది ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అనమాట. మరి ఇందులో భాగంగా ఇప్పుడు 2 లొకేషన్స్లో ఈ యొక్క క్వాంటమ్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీస్ని తీసుకురావటం జరిగింది. అందులో ఒకటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి మేధా టవర్స్. సో ఇక్కడ 1S అనేటటువంటి టెస్ట్ బెడ్ని, మేధా టవర్స్లోకి వచ్చేసరికి 1Q అనేటటువంటి టెస్ట్ బెడ్ని లాంచ్ చేయటం జరిగింది. అయితే గమనించాలి, ఇది 0 కెల్విన్ అంటే అబ్సల్యూట్ 0 దగ్గర ఇది పనిచేస్తుంది, అంటే దాదాపు -273 డిగ్రీ సెంటిగ్రేడ్స్. సో ఆ టెంపరేచర్స్ అంటే అంత కోల్డ్ టెంపరేచర్స్లో పనిచేయటం ద్వారా ఈ క్వాంటమ్ కొహరెన్స్ అన్నటువంటిది కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి. సో మన భారతదేశం టెక్నాలజికల్గా ముందుకెళ్ళటానికి ఇది చాలా ఇంపార్టెంట్ అనేసి మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒకసారి గమనించండి, ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్కి సంబంధించి ఇది క్యూబిట్ టెక్నాలజీ అన్నటువంటి దాన్ని ఫాలో అవుతుంది. సో క్వాంటమ్స్లో క్యూబిట్స్ అన్నటువంటివి ఇంపార్టెంట్. ఏంటి క్యూబిట్ టెక్నాలజీ అంటే, మనకి ఎదర్ 0 ఆర్ 1 ఇవి ఉంటాయి, ఆన్ అండ్ ఆఫ్ లాగా 0 ఆర్ 1 అన్నటువంటిది ఏదో ఒకటి మనకి జరుగుతూ ఉంటుంది. బట్ సైమల్టేనియస్గా 0 అండ్ 1 రెండు కూడా వర్క్ అయితే అప్పుడు దాని యొక్క ఎఫిషియన్సీ అన్నటువంటిది పెరుగుతుంది. సో క్వాంటమ్ టెక్నాలజీ ఏంటి, బేసిక్స్, ప్రిన్సిపల్స్ అవి తెలుసుకుందాం. ఒకసారి అయితే ఇది చూడండి. అయితే ఈ టెస్ట్ బెడ్ ఫెసిలిటీస్ ఏవైతే తీసుకొచ్చారో మరి ఇవి చూడండి, ఇక్కడ క్వాంటమ్ హార్డ్వేర్కి సంబంధించినటువంటి టెస్టింగ్, వ్యాలిడేషన్ అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది. అలాగే క్యూబిట్స్, క్రయోజెనిక్ సిస్టమ్స్, వీటికి సంబంధించి వీటిని ఎఫిషియెంట్గా ఇక్కడ యూజ్ చేయటం జరుగుతుంది. దాని ద్వారా ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ లీప్ అన్నటువంటిది జరుగుతుంది. అలాగే చూడండి, క్వాంటమ్ డివైజెస్కి సంబంధించి ఇక్కడ సర్టిఫికేషన్ ఫెసిలిటీని కూడా తీసుకొస్తున్నారు. అంటే ఏంటి, ఈ యొక్క టెస్ట్ బెడ్ ఫెసిలిటీస్ ఏవైతే తీసుకొచ్చారో అందులో తయారు చేసినటువంటి ఈ క్వాంటమ్ కంప్యూటర్స్లో ఏంటి, ఇండిజినైజేషన్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే దానికి సంబంధించినటువంటి అన్ని పార్ట్స్ కూడా మన దేశంలోనే అవి ప్రొడ్యూస్ చేయటం, తయారు చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంది అన్నట్టుగా టెస్ట్ చేయటం కూడా జరుగుతుందన్నమాట. సో మనం ఈజీగా వీటి మీద రిలే అవ్వవచ్చు. అది మాత్రమే కాదు, ఒక చూడండి, రిలయబుల్ మరియు స్కేలబుల్ క్వాంటమ్ సిస్టమ్స్ని తీసుకురావడానికి ఈ టెస్ట్ బెడ్ ఫెసిలిటీస్ అన్నటువంటివి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు క్వాబిట్స్ అన్నాం. ఏంటి క్వాబిట్ అన్నటువంటిది, క్వాంటమ్ బిట్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ క్వాంటమ్ బిట్స్ అన్నటువంటిది క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి బేసిక్ యూనిట్స్ అన్నమాట. సో జనరల్గా క్లాసికల్ బిట్స్ ఏంటి, 0 ఆర్ 1 అన్నటువంటిది ఉంటుంది. అలా కాకుండా క్యూబిట్స్ అన్నటువంటివి సైమల్టేనియస్గా అంటే 0 అండ్ 1 రెండు కూడా ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్ చేస్తాయి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ తీసుకుందాం, బొమ్మ బొరుసు అంట, అవునా. సో మనకి పర్టికులర్గా ఏంటి, రెండిట్లో ఒకటి కనపడుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా పైకి ఎగరేసామనుకోండి, సైమల్టేనియస్గా మనం రెండింటిని చూస్తాము. బట్ మనకి కిందికి వచ్చిన తర్వాత ఇలా పట్టుకున్నప్పుడు మనం ఒకదాన్నే చూడగలం. అంటే జనరల్గా మనకు ఒకటే కనపడుతుంది,
బట్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు రెండింటిని చూడగలం. సేమ్ ఇక్కడ కూడా 0 ఆర్ 1 అన్నటువంటిది స్టేబుల్గా ఉన్నప్పుడు కనపడుతుంది, బట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు 0 అండ్ 1 అన్నటువంటి సైమల్టేనియస్గా కనపడుతుంది. సో అదే సూపర్ పొజిషన్ అంటే. రెండవది ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ పార్టికల్స్ని డిస్టెన్స్లో ఉంచినా కూడా, అవి ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా అవి ప్రాపర్గా కనెక్ట్ అయి ఉంటాయి. సో దాన్నే ఎంటాంగిల్మెంట్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి, సూపర్ పొజిషన్ మరియు ఎంటాంగిల్మెంట్ అన్నటువంటివి గుర్తుంచుకోవాలి. అయితే దీని ద్వారా ఏంటి అంటే, మల్టిపుల్ అంటే ఏంటి, మనకి జనరల్గా కంప్యూటర్స్ ఏవైతే క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటాయో అలాగా ఈవెన్ సూపర్ కంప్యూటర్స్ కూడా సాల్వ్ చేయాలనేటువంటి ప్రాబ్లమ్స్ని ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా సాల్వ్ చేయవచ్చు. మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, జీపీఎస్ వాడుతూ ఉన్నాము, ఏదో ఒక డెన్స్ సిటీలో ఉన్నాము, సడన్గా జీపీఎస్ ఆగిపోయింది, మనం ఎక్కడున్నాం ఏంటి తెలుసుకోలేనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. లేదు, మన పాస్వర్డ్స్ సంబంధించి కావచ్చు, డేటా కావచ్చు, ఇవన్నీ ఒక దాంట్లో స్టోర్ చేసినప్పుడు వాటిని ఈజీగా టెక్నాలజీని ఉపయోగించి హ్యాక్ చేయగలిగితే, బట్ వీటిని ప్రివెంట్ చేయడానికి మనకి ఇక్కడ క్వాంటమ్ టెక్నాలజీ అన్నటువంటిది పనికొస్తుంది. సో ఇది జీపీఎస్ని 1000 టైమ్స్ ప్రిసైజ్ లొకేషన్ని చూపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన యొక్క డేటా కావచ్చు, పాస్వర్డ్స్ కావచ్చు, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాటిని ఈ హ్యాక్ చేయకుండా, హ్యాకింగ్ని ఇంపాసిబుల్ చేయడానికి మనకి ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, ఇందాక మనం అనుకున్నామా క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని చెప్పేసి, క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని చెప్పేసి. సో సూపర్ పొజిషన్ అంటే ఏంటి? ఐదర్ 0 ఆర్ 1 ఉంటుంది, బట్ 0 అండ్ 1 సైమల్టేనియస్గా ఇది ప్రాసెస్ చేయగలదు. ఒక పార్టికల్ అన్నటువంటిది ప్రాసెస్ చేయగలిగితే దాన్ని సూపర్ పొజిషన్ అంటాం. అదే రెండు పార్టికల్స్ డిస్టెన్స్లో ఉన్నా, ఎంత డిస్టెన్స్లో ఉన్నా అవి కనెక్టెడ్గా ఉండగలిగితే దాన్ని మనం ఏమంటాం? ఎంటాంగిల్మెంట్ అనేసి పిలుస్తాము. సో అది గమనించాలి. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటి అన్నటువంటి చూస్తే చూడండి, మీనింగ్ ఏంటి? వన్ కోఆబిట్ మల్టిపుల్ స్టేట్స్లో అంటే 0 ఆర్ 1లో ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటి, మల్టిపుల్ కోఆబిట్స్ లింక్ అయి ఉంటాయి టుగెదర్, అంటే వేరే వేరే ప్లేసెస్లో ఉన్న, డిస్టెన్స్ ప్లేసెస్లో ఉన్న వాటిని మనం కనెక్ట్ చేయగలము. సో ఇక్కడ సింగిల్ పార్టికలే 0 ఆర్ 1 పొజిషన్లోకి చేంజ్ అవ్వగలదు సైమల్టేనియస్గా. ఇక్కడ 2 లేదా అంతకన్నా మోర్ పార్టికల్స్ డిస్టెన్స్లో ఉన్నా కూడా కనెక్ట్ అయి ఉండగలవు. అలాగే చూడండి, సూపర్ పొజిషన్కి సంబంధించి బెనిఫిట్ ఏంటి? ప్యారలల్ కంప్యూటేషన్ అన్నటువంటి జరుగుతుంది. సో ఎక్కువ డేటాని ప్రాసెస్ చేయడానికి, ఎక్కువ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ సూపర్ పొజిషన్ ఏంటి అంటే ఫాస్టర్ కమ్యూనికేషన్కి, అంటే డిస్టెన్స్లో ఉన్నా కూడా వాటిని ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయడానికి ఈ యొక్క సూపర్ పొజిషన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఒక్కసారి ఇక్కడ చూడండి, రీసెర్చ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ అన్నటువంటిది కూడా ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్కి సంబంధించి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎస్ఆర్ఎం ఫెసిలిటీ ఏదైతే ఇప్పుడు అమరావతిలో తీసుకొచ్చామో అది ఓపెన్ యాక్సెస్ ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? ఇక్కడ రీసెర్చ్కి సంబంధించి కావచ్చు, అకాడమియాకి సంబంధించి కావచ్చు, క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడానికి సంబంధించి కావచ్చు, సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఈ టెస్టింగ్, రీసెర్చ్ లాంటివి చేపట్టవచ్చు. సో ఓపెన్ ఫర్ ఆల్ అనమాట. రీసెర్చర్స్, సైంటిస్ట్స్, స్టూడెంట్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, స్టార్టప్స్ ఇవన్నీ రావటం ద్వారా ఏంటంటే చూడండి, ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్, కమర్షియలైజేషన్ వీటన్నిటిని ఇంక్రీజ్ చేయటం, తద్వారా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ యొక్క సంఖ్యను పెంచుకుంటూ పోవటం అనమాట. సో క్వాంటమ్ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ చూడండి, అమరావతి క్వాంటమ్ వ్యాలీ విజన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ని నెక్స్ట్ జనరేషన్ కంప్యూటింగ్ టెక్నాలజీస్లో ఇటు నేషనల్ గాను ఇంటర్నేషనల్ గాను ముందుకు తీసుకెళ్ళటానికి ఉద్దేశించబడినటువంటిది ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అన్నటువంటిది. సో ఇందులో అకాడమిక్ రీసెర్చ్, ఇండస్ట్రీ కొలాబరేషన్, టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇది. మరి ఒకసారి ఇక్కడ చూడండి, ఇవాళ వరల్డ్ క్వాంటమ్ డే అని కూడా అనుకున్నాం. సో April 14th. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఎందుకని April 14th అంటే చూడండి, ప్లాంక్స్ కాన్స్టెంట్ అన్నటువంటిది ఇవాళనే తీసుకురాబడింది, అంటే April 14th. మనకి జనరల్గా ఫిజిక్స్కి సంబంధించి క్వాంటమ్ ఫిజిక్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజున ఏంటి అంటే అవేర్నెస్ మరియు అండర్స్టాండింగ్ అనమాట ఈ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి. అది మాత్రమే కాదు, క్వాంటమ్ కంప్యూటింగ్లో అడ్వాన్స్మెంట్స్ తీసుకురావడానికి సైంటిస్టులు, అకాడమిషియన్స్, ఇన్స్టిట్యూషన్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా కొలాబరేట్ అయ్యి ఈ క్వాంటమ్ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళటానికి, గ్లోబల్ కొలాబరేషన్స్ని ఎంకరేజ్ చేయడానికి వీటన్నింటికి కూడా ఈ డే అన్నటువంటిది ఉద్దేశించబడింది. మరి మన భారతదేశానికి సంబంధించి కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని ఇనిషియేటివ్స్, అలాగే కొన్ని
క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అడ్వాన్స్మెంట్స్ అన్నటువంటివి జరిగాయి. అవి ఏంటి అన్నటువంటిది ఒకసారి చూస్తే చూడండి, యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది, 2025వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా డిక్లేర్ చేయటం జరిగింది. అది మాత్రమే కాదు, మన భారతదేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటిది క్వెస్ట్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి. అది మాత్రమే కాదు, నేషనల్ క్వాంటమ్ మిషన్ అని చెప్పేసి దాదాపు 6,000 కోట్లకు పైగా దీనికి అలకేట్ చేసి దీని ద్వారా మన భారతదేశంలో ఈ క్వాంటమ్ టెక్నాలజీని, క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయాలనేసి ఇది ఉద్దేశించబడింది. అలాగే మైక్రోసాఫ్ట్ అన్నటువంటి చూడు, మజోరానా 1 అనేటటువంటి ఒక క్వాంటమ్ చిప్ని తయారు చేయటం జరిగింది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటిది ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి స్టాండర్డైజ్డ్ రూల్స్ని, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ని తీసుకురావటం జరిగింది. ఎప్పుడు 2024లో. అది మాత్రమే కాదు, ఇండియా ఏమనుకుంటోంది, శాటిలైట్ బేస్డ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ని తీసుకురావాలి. దేని కింద, నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ని తీసుకురావాలి అని చెప్పేసి. ఏంటి క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇందాక అనుకున్నాం, మనము ఏదైనా ఒక డేటా కావచ్చు, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీటిని ఎవరైనా హ్యాక్ చేస్తే హ్యాక్ చేయటం ఇంపాసిబుల్గా చేయటానికి ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నటువంటి ఉపయోగపడతాయి అని చెప్పేసి. ఎలా ఉపయోగపడతాయంటే ఇదిగో దీన్ని ఉపయోగించి క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఇక్కడ ఒక ఎన్క్రిప్టెడ్ కీ అన్నటువంటిది ఉంటుంది. దాన్ని యూజ్ చేస్తేనే అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ మనకి కనపడుతుంది అనమాట. దాన్ని క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అనేసి పిలుస్తాం. ఇది క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఇది కూడా గుర్తుంచుకోవాలి. అలాగే చూడండి, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది లదాఖ్లో ఉన్నటువంటి హ్యాన్లేని మనకి ఈ యొక్క క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి, ఎందుకంటే అక్కడ సిగ్నల్ లాస్ అన్నటువంటి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఐడియల్ ఇది అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో ఇవన్నీ కూడా క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అడ్వాన్స్మెంట్ మరియు ఎగ్జాంపుల్స్, వీటిని మనం ఎగ్జామ్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అంటే ఏంటి, మనకి ఒక థింగ్కి సంబంధించి ఏదైతే టైనియస్ట్ పార్టికల్ అన్నటువంటిది ఉంటుందో దాన్ని యూజ్ చేసి మనం టెక్నాలజీని డెవలప్ చేయటం ద్వారా మనము మన యొక్క నేషనల్ సెక్యూరిటీని, అలాగే మనకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీని కాపాడుకోవటానికి ఈ యొక్క ఏదైతే స్పైయింగ్ కావచ్చు, లేదంటే డేటా థెఫ్ట్ అన్నటువంటిది కావచ్చు, లేదా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని తీసుకురావటం కావచ్చు. సో వీటన్నిటిని సులభతరం చేయటానికి, అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించడానికి కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.